కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరుండి నడిపించి బలపరిచారు. స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో తన్ను ఎందరు అంగీకరించరు వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో ఆయన దేవునిగా అంగీకరించి శరీరధారి అయి లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన తన రక్తమును చిందించి కల్వరి సిలువలో సిలువేయబడి మరణించి భూస్థాపితం చేయబడి 3వ దినం లేచి 40 దినములు లేచిన తర్వాత ప్రజలకు కనిపించి ఆయన ఆరోహణుడై అందరూ చూస్తుండగానే ఆయన చెప్పాడు, ఏ రీతిగా నేను వెళుతున్నానో తిరిగి మరి అదే రీతిగా వస్తాను అని. శిష్యులకి చెప్పాడు, మీరందరూ వెళ్ళి సర్వలోకాన్ని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ నాకు పిల్లలుగా ఉంటారు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆ పిల్లలు ఎలాంటి వారంటే రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలన పుట్టిన వారు కారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించిన వారు రక్తం వలన పుట్టిన వారు కారు, శరీరేచ్ఛల వలన పుట్టిన వారు కాదు, మనుషేచ్ఛల వలన పుట్టిన వారు కాదు, దేవుని వలన పుట్టినవారు. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడిన వారు. మనుషునికి 2 పుట్టుకలు ఉన్నాయి. ఒకటి శరీరం వలన పుట్టినవారు, రెండవది నూతన అనుభవంలో జన్మించిన వారు. యేసు ప్రభువులో తిరిగి బాప్తిసం వలన పుట్టినవారు. ఆయన దేవుని పిల్లలుగా అనుటకు అధికారం అనుగ్రహించాడు. ఈ దినం దేవుని పిల్లలుగా మనం ఆయన అంగీకరించి దేవుని పిల్లలుగా ఉండి ఈ దినం ఆయన శరీరములో రక్తములో పాలు పొందటానికి వచ్చాం. ఏమండి, వీరు ఎలా ఉంటారు? దేవుని వలన పుట్టిన వారు ఎలా ఉండాలి, దేవుని వలన పుట్టిన వారు ఎలా ఉంటారో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వలన పుట్టిన వారు ఎలా ఉంటారు అని అంటే, వారు పాపము చేయరట, లోకమును జయిస్తారట,
దేవునిని ప్రేమిస్తారట, ఇతరులను ప్రేమిస్తారట, తన్ను తాను భద్రం చేసుకుంటారట, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటారట, మనస్సును పవిత్రపరుచుకుంటారట, సత్యమును అనుసరించి నడుస్తారట, హృదయపూర్వకంగాను మిక్కుటముగాను దేవుణ్ణి ప్రేమించి నడుచుకుంటారట. హల్లెలూయా. ఈ లక్షణాలు దేవుని వలన పుట్టిన వారిలో ఉండాలి. ఈ దినము ఆయన పరిశుద్ధ రక్తములో శరీరములో పాలు పొందటానికి వచ్చిన నీవు ఎలా ఉన్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. చెప్పటం వరకే మా బాధ్యత. చాలామంది బాప్తీసాలు తీసేసుకుంటారు. ఉద్రేకంలోనో లేదా మనకేదన్నా కార్యం జరిగిపోద్దనో, లేదా ఈ రోగం పోతేనో, లేదా ఈ ఉద్యోగం వస్తేనో, లేదా ఇల్లు కట్టుకుంటేనో, ఈ వ్యసనం నుంచి విడుదలైతేనో, ఏదో ఒక అప్పులు పోతేనో, మన తెప్పలు పోతేనో, శ్రమలు పోతేనో అనేసుకొని ఒక తీర్మానానికి వచ్చేసి ఆ పని అయిపోగానే వచ్చి బాప్తీసం తీసుకొని మామూలుగా వెళ్ళిపోతుంటారు. అలా ఉండటానికి వీల్లేదని దేవుని వాక్యం అంటా ఉంది. ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ వారు కలిగి ఉండాలి. అలాగున లేకపోతే నీవు దేవుని చేత జన్మించిన వాడివి కాదు, దేవుని వలన పుట్టిన పిల్లలుగా ఉండటానికి నీకు అర్హత లేదు. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన నేను పుట్టాను, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాను. ఆయన రక్తములో పాలు పొందటానికి, ఆయన శరీరములో పాలు పొందటానికి వచ్చిన నీవు దేవుని మూలముగా పుడితే, ఆయన బీజము నీలో ఉంటే పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఈ దినం పరిశుద్ధ దినం. ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపంలో ఉంటూ పరిశుద్ధ రక్తంలో ఆయన శరీరంలో పాలు పొందటానికి అర్హత లేదు. పాపంలో ఉన్నావో పరిశుద్ధంగా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని పిల్లలుగా ఉన్నావో లేదా సాతానుకి సంబంధిగా దాని పిల్లగా ఉన్నావో నువ్వు చూసుకో. దేవుని వినులుగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చేయజాలడు అని దేవుని వాక్యం అంటా ఉంది. అందరూ ఆ రీతిగా ఉంటే ఈనాడు క్రైస్తవం ప్రపంచమంతా క్రైస్తవులతో నిండిపోయేది. బాప్తీసాలు మాత్రం తీసుకుంటాం, నెలకోసారో వారానికోసారో ఆయా సంఘాల ఆచార ప్రకారంగా ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందటానికి వస్తాం. ఆ దినం మాత్రం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం, తలారా స్నానం చేస్తాం, ఎంతో పరిశుద్ధంగా, మనంత పరిశుద్ధుడు లేడన్నంత బిల్డప్తో వస్తాం ఇక్కడికి. ఆ దినం అయిపోయిన తర్వాత మరలా నెలకొచ్చేంత వరకు నీవేం చేస్తావో దేవునికే తెలుసు. సూటిగా తేటగా ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. యేసేపు అంటున్నాడు, నా దేవుడు చూస్తా ఉన్నాడు, ఈ పాపం చేయటానికి నేను ఒప్పుకోను, అంగీకరించను అన్నాడు. పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ, పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ నా దేవుడు చూస్తున్నాడు అని అంటున్నాడు. నీవు అనుకుంటున్నావు, ఇప్పుడే పాడుకున్నావు, అన్నీ చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసే పని అంతా తెలుసు, నీ మనసులో ఉన్నదంతా తెలుసు, నీ తలంపు అంతా తెలుసు. చాలామంది అనుకుంటుంటారు, ఎదటోడి పాపం ఎత్తి చూస్తాడు కానీ తనలో ఉన్న నలుసును తీసుకోడు, ఎదటోడి దాంట్లో ఉన్న దూలాన్ని చూస్తాడు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను నీవు కాపాడుకో. పాపం నుంచి విడుదల పొందావు, పాపంలో ప్రవేశించడానికి వీల్లేదు.
ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. హల్లెలూయా. ఆ రీతిగా నీవు ఉంటే ఈరోజు ఈ దినం ఆయన శరీరంలో పాలు పొందటానికి అర్హులం. రెండవది చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకాన్ని జయిస్తారట. లోకం అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈనాడు మీరు టీవీలో ఆన్ చేసి చూడండి, ఏ పాశ్రమ కానీ ఏ పాస్టర్ కానీ అర్ధనామందరం మేకప్ లేకుండా కూడా రాడు. పెదాలకి లిప్స్టిక్ లేని రారు. 1,00,000 రూపాయలు చీర కట్టుకోకుండా మైకుల ముందుకు రారు, కెమెరాల ముందుకు రారు. శరీరాశ. వారి ఒంటి మీద లక్షల రూపాయలు ఖరీదు చేసే నగలు. దేవునిలోనికి పుట్టాం, దేవుని మూలంగా పుట్టామని చెప్పుకుంటున్నారు కానీ లోకాశను విడవట్లా, శరీరాశను విడవట్లా. ఈ శరీరాన్ని ఎంత డెవలప్ చేస్తారో, ఎక్కడెక్కడికో వెళ్ళి లక్షల రూపాయలు ఇచ్చి మేకప్లు చేసుకుని వస్తాం. ఏమండి? శరీరాశ, నేత్రాశ. చూచిందల్లా కావాలి, చూచిందల్లా కావాలి. ఆ నేత్రాశ చావట్ల విశ్వాసుల్లో కానీ దేవుని పిల్లల్లో కానీ. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. దేవుని మీద ఉండాలి. నువ్వు దేవుని మూలంగా పుట్టావు. ఆయన ఏ కారులు వేసి తిరిగి సువార్తను ప్రకటించాడు? ఆయనకి ఆడి కార్లు ఉన్నాయా? బెంచ్ కార్లు ఉన్నాయా? హెలికాప్టర్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? నడిచి తిరిగాడు ఆయన. కొండల్లో గుహల్లోకి వెళ్ళాడు. ఈనాడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రాను పోను ఛార్జీలు వాళ్ళు వేయాలి. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఫ్లైట్ టికెట్లు వేయాలి, మంచి షూట్ రూమ్ ఒకటి బుక్ చేయాలి. ఇంత సదుపాయాన్ని కోరుకుంటున్నాడు మానవుడు. లోకమును జయించేది నీ విశ్వాసమని దేవుని వాక్యం అంటా ఉంది. లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబముగా మాట్లాడటం. అసలు నేనేంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా రక్షణ అనుభవం తెలుసా? నేను చెప్పే వాక్యం తెలుసా? జీవపు డంబము. దేవుని వాక్యం అంటుంది లోకమును జయించింది. దేవుడు అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు అని దేవుని వాక్యం అంటుంది. మరి లోకాన్ని జయించగలుగుతున్నావా లేదో? నీలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంటే నీవు దేవుని మూలముగా పుట్టిన వాడివి కాదు, దేవుని మూలంగా పుట్టిన దానవు కాదు. డంబాన్ని విడిచిపెట్టు. ఏ రోజు ఏ క్షణం ఈ ఊపిరి ఆగిపోద్దో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో, నువ్వు ఎప్పుడు పోతావో ఎవరికి తెలియదు. ఏ క్షణమో బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు గ్యారంటీ లేదు. దీనికోసం ఈ జీవపు డంబాలు, ఈ లోకాశంలో ఎందుకు? మనకి లోకాన్ని జయించిన వాడే దేవుని మూలనగా పుట్టినవాడని దేవుని వాక్యం అంటా ఉంది. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, యూట్యూబ్లో ఒక సాక్ష్యాన్ని చూశాను నేను. ఒక కలెక్టర్ గారు ఒక కాలేజీని దర్శించడానికి వెళ్ళింది. ఒక కలెక్టర్ గారు కాలేజీని దర్శించడానికి వెళ్తే చూసిన వారందరూ ఆమె కలెక్టర్ అనుకోట్లా. గవర్నమెంట్ వెహికల్ అని బోర్డు ఉంది, ఆమెకి ఎస్కార్ట్ వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడతో ఈ కాలేజీ పిల్లలందరూ మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి. అయిన తర్వాత ఒక పిల్ల వచ్చి అడిగింది, మేడం ఇంత హోదా మీరు కలిగి ఉన్నారు మేడం, చక్కని పదవి ఉంది, ఒక జిల్లాకి నాయకురాలు, నువ్వు ఏం చెప్పినా జరిగిద్ది. అలాంటి హోదాలో మీరుండి కనీసం
ముఖానికి పౌడర్ కూడా ఎందుకు రాసుకోలేదు మేడం అని అడిగిందంట ఆ పిల్ల. పౌడర్ కాదు, మేకప్ వేసుకోవటానికి నాకు డబ్బులు లేక కాదు, నేనున్న స్టేజ్లో నా వెనకాల ఒక మేకప్ అసిస్టెంట్ని పెట్టుకొని తిరగగలను, కానీ నా దేవుని వాక్యం ఉంది, నా దేవుని వాక్యం అంతుంది కదా ఆమె చెప్పిన మాట. ఈ శరీరము చూసి హోదా రాదు, దేవుని విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు కలుగుటాన్ని బట్టి హోదా పెరుగుతుంది, కానీ ఇలా కాదమ్మా. నేను ఈ స్టేజ్కి రావటానికి నా తల్లి 4 ఇళ్లల్లో పాచి పని చేసుకొని నన్ను చదివించింది, ఆమె కష్టపడి పెంచి పోషించి చదివించింది. ఈ స్థితిలో నేనున్నాను. కావలసింది ఆత్మశుద్ధి కానీ పైన శరీర శుద్ధి కాదు అని ఆమె చెప్పిన సమాధానానికి వాళ్ళందరూ స్టన్ అయ్యి, సారీ మేడం ఏమనుకోవద్దు, నా ముఖం మేకప్తో ఉంటేనే మీరు చూస్తారా? నా ముఖం మేకప్లో ఉంటేనే నేను కలెక్టర్నా? మామూలు మనిషిగా ఉండటానికి సరిపోనా అన్నట్టుగా మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి కలెక్టర్ గారే కనీసం ముఖానికి పౌడర్ రాసుకుంటానికి కూడా సాహసం చేయలే. ఈనాడు వాట్సాప్లో ఓపెన్ చేసి వాక్యాలు పెట్టుకుంటూ చూస్తే ఒక సినిమా యాక్టర్లను మించి సేవకులు కనపడుతున్నారు ఈరోజు స్టేజీల మీద. వెనకాల బ్యాక్ లైట్లు, ఆ స్టేజ్ డెకరేషన్ లక్షల రూపాయలు. ఈ మధ్యకాలంలో నిన్న ఒక అతను హైదరాబాదులో ఒక ఆయన మీటింగ్ పెడితే 62 లక్షలు అయినాయి అంట ఒక మీటింగ్, ఒక్కరోజు ఖర్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము గొప్పలు కాదట. వారు శరీర రీతిగా పుట్టిన వారే కానీ దేవుని మూలముగా పుట్టినవారు కాదు అని దేవుని వాక్యం అంటా ఉంది. తర్వాత చూడండి, యోహాను పత్రిక 1 యోహాను 5:1, యేసు క్రీస్తు ఉన్నాడు నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. చాలా గొప్ప వాక్యం అండి ఇది. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుని మూలంగా పుడతాడు. రైట్, బాగానే ఉంది. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని కూడా ప్రేమిస్తాడంట. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని కూడా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ తత్వం క్రైస్తవులు ఈరోజు కనిపించట్లా. డివైడేషన్, ఇతరులను ప్రేమించలేని తత్వం, వారి విశ్వాసాన్ని అవమానించే తత్వం, వారికంటే నేను గొప్పవాడిని అనుకునే తత్వం, ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం అంటుంటే, దేవుని మూలంగా పుట్టిన నీవు దేవుని ఊనలుగా పుట్టిన వానిని ప్రేమించమని దేవుని వాక్యం అంటుంటే, ఇతరులను ప్రేమించలేని తత్వం నీలో ఉంటే, ఈనాడు దేవుని వాక్యం అంటా ఉంది నీవు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు అని అంటుంది. అలాగున నువ్వు ప్రేమించగలుగుతున్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకో. 1, పాపం చేయడు, 2, లోకాన్ని జయిస్తాడు, దేవుడు ఉన్నాడని నమ్మిన వారంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడు. చూడండి 4:7, 1 యోహాను 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడైన దేవుని ఎరుగును. హల్లెలూయా. మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలట. ఒకరినొకరు ప్రేమించలేని వాడు
ఇతరులను ప్రేమించలేనివాడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుని వాక్యాన్ని వినకుండా నీ ఇష్టానుసారంగా నడిచేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు అని దేవుని వాక్యం అంటా ఉంది. చూడండి, ఈ దినాలలో మనల్ని మనమే, మన కుటుంబాలలో మనల్ని మనమే ప్రేమించుకుంటాం, కానీ ఇతరులను ప్రేమించలేని తత్వం. దేవుని మూలంగా నువ్వు పుడితే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని బిడ్డగా నువ్వు ఉంటే, దేవుని కుమారుగా కుమార్తెగా నీవు ఉంటే దేవుని యొక్క మనస్తత్వం నీలో ఉండాలి. ఆ ప్రేమ నీలో కనిపించాలి. కనిపించకపోతే నీవు దేవుని మూలంగా పుట్టినవాడవు కాదు, పుట్టినదానవు కాదు. తర్వాత చూడండి, 1 యోహాను 5:17 5:17 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకోవాలి. ఏ పాపము నిన్నేలనీయకుండా, నీ దరి చేరనీయకుండా చూసుకోవాలి. దుష్టుడు నిన్ను ముట్టడు, నిన్ను నీవు భద్రం చేసుకుంటే. నీలో ఏమున్నాయి? తలుంది, నీ ఆలోచనలు బాగోవాలి. కళ్ళున్నాయి, చూడకూడదు. నోరుంది, మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. మనసుంది, ఆ మనసు క్రీస్తు యేసు కలిగిన మనసు అయి ఉండాలి. హృదయం ఉంది, ఆయన హృదయంలో ఆయన ఉంచుకోవాలి. నేను నీ ఎదుట పాపము చేయకుండా నిమిత్తము నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొందును అని దేవుని వాక్యం అంటుంది. అది ఉంచుకోవాలి. చేతులున్నాయి, సహాయం చేయటానికి ఉపయోగించుకో, మంచి పనులు చేయటానికి ఉపయోగించుకో. నీ శరీర భాగాలు అన్నీ పవిత్రంగా కాపాడుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు కాపాడుకోమని దేవుని వాక్యం అంటుంది. నిన్ను నీవు కాపాడుకుంటే దుష్టుడు ఏం చేస్తాడట? నిన్ను ముట్టడు. తర్వాత చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చివరిగా ముగిచ్చేస్తాను, మళ్ళీ ఆరాధన ఉంది కాబట్టి. మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఏముండాలట? కపటము లేకుండా నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మేక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పరిశుద్ధ రక్తములో శరీరములో పాలు పొందటానికి వచ్చిన నీవు నిష్కపటమైన సహోదర ప్రేమ నీలో ఉండాలి. కపటం లేనిదై ఉండాలి. సత్యమునకు విధేయత కలిగిన వాడివిగా, కలిగిన దానముగా ఉండాలి. మీ మనస్సులను పవిత్రముగా ఉంచుకున్న వారై ఉండాలి. ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించగలిగేవారుగా, ప్రేమలో కొనసాగేవారుగా ఉండాలి. అలాగున నీ ఉండకపోతే చెప్పటం మాత్రమే మా బాధ్యత. అది మీరు నడుచుకొని ప్రవర్తించి ఆయన పరిశుద్ధ రక్తములో శరీరంలో పాలు పొందటానికి మనం అర్హులమో కాదో మీ మనసులో ఉన్న చెత్తను చెదారాన్ని తీసివేయండి. నిష్కపటమైన ప్రేమను చూడండి. సత్యానికి విధేయులై ఉండండి. హృదయపూర్వకంగాను మెక్కటముగాను ప్రేమ కలిగిన వారుగా ఉండండి. ఆ రీతిగా మనం ఉండగలిగితేనే అర్హత కలిగిన వ్యక్తులం. లేదనుకోండి,
తర్వాత మీ ఇష్టం. చూడండి, పాపము చేయని వాడిగా ఉంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు, లోకాన్ని జయిస్తాడు, దేవుడు ఉన్నాడని నమ్మి ప్రేమిస్తాడు, ఇతరులను ప్రేమిస్తాడు, తన్ను తాను భద్రం చేసుకుంటాడు, నిష్కపటమైన సహోదర ప్రేమ, మనస్సును పవిత్రపరుచుకొని సత్యమునకు విధేయుడై హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించగలిగేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా నీవు ఉన్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని సముఖములో ఈరోజు ఆయన శరీరములో రక్తంలో పాలు పొందుటకు మనం అందరము సిద్ధపడదుముగాక. అందరూ తల్ల వంచండి.